ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీకోసం 3 లక్కీ నెంబర్స్ని తీసుకొచ్చానమ్మా. కళ్ళు మూసుకొని ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచి చూడు. ఈరోజు నీ చూపుడు వేలే చూపిస్తుందిలే. నీ జాతకంలో ఏముందో నీ చూపుడు వేలే నీ జాతకాన్ని చెప్పేస్తుంది, నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, నీ తలరాతను నిర్ణయిస్తుంది. అసలు ఈ మే నెలలో నీకు రాబోయే మే నెలలో ఏం జరగబోతుందో, రాబోయే ఈ రోజుల్లో నువ్వు ఏ శుభవార్త మీద అడుగు పెట్టబోతున్నావో, ఖచ్చితంగా నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో, ఏ విధంగా నీ లైఫ్ అనేది ఉండబోతుందో, నీకు కష్టం ఉందా, సుఖం ఉందా, ఏ విధంగా ఏం చేయాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఏ పొరపాట్లు దిద్దుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ చూపుడు వేలే నీ తలరాతని నిర్ణయిస్తుంది, నీ జాతకాన్ని చూపిస్తుంది. మరి నిర్లక్ష్యం చేయకుండా, నీ సాయి మాటను కొట్టిపడేయకుండా జాగ్రత్తగా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నిజంగా ఈరోజు నీ జీవితం ఎలా ఉండబోతుందో, నీ తలరాత ఎలా ఉండబోతుందో, రానున్నటువంటి రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయో, రానున్న జీవితంలో నీకు ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు. అయితే ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో, గుండెల నిండా ఊపిరి తీసుకో, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 నెంబర్లలో ఈ 3 లక్కీ నెంబర్స్ మీద నీ చూపుడు వేలు నుంచు. బిడ్డ నీ చూపుడు వేలు చూపిస్తుంది ఈరోజు నీ భవిష్యత్తు. నేను చెప్పడం లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ ఒకసారి నీ సాయిని మనసులో తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఖ్యలలో ఒక సంఖ్యను ఎంచుకో బిడ్డ. నువ్వు ఏ శుభవార్త వినబోతున్నావో, ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నావో ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి మాటల్లోనే నువ్వే వింటావు, అది కూడా నీ చూపుడు వేలు ద్వారా. కాబట్టి నీ సాయిని మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి. ఇక్కడ మనసుని కాస్త ప్రశాంతతగా ఉంచుకో, మనసులో ఉన్న అలజడిని తగ్గించుకో, గజిబిజినంతా పక్కకు నెట్టేసి కాసేపు మనసులో ఉన్న అనుమానాలు, కంగారు, బాధ, భయాలు, ఆలోచనలు అన్నీ పక్కకు తోసాయి. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటేనే నీకంతా కూడా తెలుస్తుంది. ఇక్కడ నీకు వచ్చే సూచనలు కానీ, నీ బాబా నీకు చెప్పే మాటలు కానీ నువ్వు అర్థం చేసుకొని మనసు లోతుల్లోకి తీసుకోవాలంటే మనసుని ప్రశాంతత అవసరం, మెదడుకి ప్రశాంతత అవసరం. కాబట్టి ఒక ప్రశాంతత స్థితికి చేరుకొని జీవితం ఎలా అయితే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో, అలాంటి శుభవార్తలు నువ్వు వినాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా ఒక్కసారి చెప్పుకొని ఇక్కడ ఒక సంఖ్య నువ్వు తాకి చూడు బిడ్డ. అయితే నీ జీవితం ఎలా ఉండాలి అని నువ్వు ఊహించుకుంటున్నావో, ఏమనుకుంటున్నావో, ఏం కలలు కంటున్నావో అవన్నీ కూడా మనసులో ఒక్కసారి తలుచుకో. ఆ తర్వాత ఇక్కడున్న ఒక లక్కీ నెంబర్ని తాకు. ఇక్కడ నీ ముందున్నాయి చూడు, ఇవన్నీ కూడా దైవిక నెంబర్లు బిడ్డ. దైవిక సంఖ్యలో ఏదో ఒక శక్తి అనేది, ఒక లక్కీ నెంబర్ అనేది నేను ఊరికే తీసుకురాలేదు. వీటిలో దైవిక శక్తి విపరీతంగా నిండి ఉంది. అందుకే ఈ నెంబర్స్ని నీ ముందుకు తీసుకొచ్చాను.
ఇక్కడ 3 కూడా అద్భుతమైనటువంటి నెంబర్లు. నీ జీవితాన్ని మార్చేసే సంఖ్యల్ని ఈరోజు నేను తెలుసుకోబోతున్నాను. ఈ మూడింటిలో ఒకటైతే తాకు బిడ్డ. ఇక్కడ నీకు రాబోయే కాలం ఎలా ఉండబోతుంది, నువ్వు ఎలాంటి శుభవార్త గుడ్ న్యూస్ వినబోతున్నావు, నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా స్వయంగా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు. నీ సాయి ఆశీర్వాదంతో ఇక్కడున్న లక్కీ నెంబర్సు నీకు నచ్చినవి కానీ, నీ మనసుని ఆకట్టుకున్నవి కానీ ఏవైనా సరే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకో బిడ్డ, ఎంచుకో, నీకు ఇష్టం కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చూసి ఎంచుకో. ఈ సమయం నీకు గుడ్ న్యూస్ని ఇస్తుంది. నీ జీవితంలో ఏ మార్పు రాబోతుందో, అలాగే నువ్వు ఏ నెంబర్ని చూస్ చేసుకుంటావో ఎంచుకుంటావో అన్నది ఖచ్చితంగా ఇక్కడ నాకు చెప్పు తల్లి. అలాగే మనసులో కూడా చెప్పుకో, బాబా నేను ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ లక్కీ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను, మరి నా జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్న నీలో నువ్వు వేసుకో. ఖచ్చితంగా ఇక్కడైతే నువ్వు చెప్పడం మర్చిపోకు. ఇక్కడ మొదటగా 1 అనే నెంబర్ని, అంటే 3 1లు అనే ఒక సంఖ్యను, ఒక లక్కీ నెంబర్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ జీవితం ఎలా ఉందో తెలుసుకుందామా? బిడ్డ సిద్ధమైన నీ చూపుడు వేలు అక్కడే ఉందా? ఈరోజు ఇప్పుడు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది చూడు. నీ సమయం నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. నువ్వు చేయగలుగుతావు. అలాగే నీవు మనసు పెట్టి పనిలో మునిగిపోతావు. చాలా కాలంగా ఎదురు చూస్తాను నీ అచీవ్మెంట్ అనేది ఏదైతే ఉందో అది నీకు దొరుకుతుంది. అలానే నువ్వు కోరుకున్న జాబ్ నీకు వస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సంతోషపెట్టే ఒక మంచి వార్త అయితే నీకు వస్తుంది. అలాగే నీకు ఒక మంచి పవర్ కూడా ఉందమ్మా. ఇప్పటి వరకు నీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు నీ గురించి తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటుగా ఉంటారు. అంటే నిన్ను అర్థం చేసుకొని నీ మనసుకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా, నువ్వు ఎలా అయితే ఆ వ్యక్తిని కోరుకున్నావో ఇన్నాళ్ళుగా ఆ వ్యక్తి మారిపోతారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉత్తర దక్షిణ దువాల్లో ఉన్నారు కదా. నువ్వు ఇటువైపు ఉంటే తను అటువైపు, నీ ఆలోచన అటువైపు ఉంటే నీ వ్యక్తి ఆలోచన ఇటువైపు, ఇలా ఒకరికొకరు అటు ఇటు లాగుతూ కొంచెం అటు ఇటు ఎడమొహం పెడమొహంగా ఉన్న మీరు కాస్త ఒక్కటవుతారు. ఇప్పుడు వాళ్ళు రావాల్సినమే కాదు తల్లి, మారిపోతారు. నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చే వ్యక్తిగా ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు మనుషులు అన్నప్పుడు అది ఏ బంధమైనా అవ్వచ్చు. ఇద్దరు మనుషులు, ఇద్దరి మనస్తత్వం కలవారి ఇక్కడ ఏమీ లేదమ్మా. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. అక్కడ మనస్పర్ధ వస్తుంది తల్లి. మనసులో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. కానీ ఈ చిన్న మనస్పర్ధ ఇద్దరి ఆలోచనలను, ఇద్దరి వ్యక్తిత్వాలను, ఈ ఇబ్బంది ఇప్పుడు దూరం అయిపోయి అన్నీ కూడా నీ నియంత్రణలో ఉంటాయి బిడ్డ. రాబోయే కాలంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. ఈ మార్పులు చాలా కాలం నీ జీవితంలోనే అలానే నిలిచి ఉంటాయి. నీ పాజిటివ్ని నీ ఇంట్లో, ఆఫీస్లోనూ, పనిచేసే చోట, ఇంట బయట అంతా మంచిగానే ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది, నీ చేతికి పవర్ ఉంటుంది, రాజులా నువ్వు ఉంటావు బిడ్డ. ఇక జీవితంలో పెద్ద మార్పు అయితే వస్తుంది. అది జాబ్ కానివచ్చు, ఎక్కడైనా కావచ్చు. చాలా మంచి మార్పు అయితే వస్తుంది తల్లి. నీకు చాలా మంచి యోగం కూడా రాబోతుంది. అలానే నీకు రాబోయే కాలం అనేది నీ నియంత్రణలో ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కటి కూడా నీకు ఉంటుంది. అయితే ఇక్కడ బిడ్డ ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ఇన్నాళ్ళుగా నీ మాట అంటే కొట్టిపడేసిన వాళ్ళు, నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, నీకేమీ చేతగాదు అని నిన్ను తిట్టిపడేసిన వాళ్ళు ఈరోజు రేపటి రోజున నీ తెలివితేటలను గ్రహిస్తారు, నీ శక్తిని గ్రహిస్తారు. నువ్వేంటో వాళ్ళకి అర్థమవుతుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా నీకు తగిన విలువ, గౌరవం ఇక్కడ మహారాజులో నువ్వు ఉండబోతున్నావు తల్లి. అయితే జాగ్రత్త. ఆచితూచి అడుగులు వేయి బిడ్డ. ప్రతీదీ కూడా నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. నీ మనసులో నువ్వు కోరుకుంటున్నది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే బాధలు పడ్డావో, ఏవైతే కష్టాలు పడ్డావో, ఏవైతే మానసిక ఆందోళన పడ్డావో, ఇబ్బంది పడ్డావో అవన్నీ ఇబ్బందుల నుంచి కూడా తొలగిపోబోతున్నాయి. మంచి రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి బిడ్డ. పండగ చేసుకో, తీపిని సిద్ధం చేసుకో. మరి వచ్చే గురువారం రోజున సాయి మందిరానికి వచ్చి నీ సాయి నోరు తీపి చేస్తావు కదా. ఎదురు చూస్తూ ఉంటానమ్మా. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తును ఈ విధంగా నిర్ణయించింది తల్లి. ఇక ఎవరైతే 2వ లక్కీ నెంబర్ అంటే 555 3 5ల్ని అంటే ఈ లక్కీ నెంబర్ ఎవరైతే తాకారో ఆ బిడ్డకి ఈ సాయి ఆశీర్వాదం ఇదైతే దొరకబోతుంది తల్లి. బిడ్డ ఇక నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, నువ్వు ఈ నెంబర్ ఎంచుకున్నావు కదా, చాలా శక్తివంతమైన నెంబర్.
ఇందులో దైవిక శక్తి అంతా కూడా ఇమిడి ఉంటుంది. అలాంటి ఒక లక్కీ నెంబర్ని నువ్వు ఎంచుకున్నావు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నీకు నేను చెప్తాను. నీ చూపుడు వేలు చెప్తుంది చూడు. నీకు డబ్బు చాలా వస్తుంది, అలానే శాశ్వతమైన సంతోషం కూడా నీకు దక్కబోతుంది. శాశ్వతమైనటువంటి హ్యాపీనెస్ అనేది నీకు రాబోతుంది. ఇన్నాళ్ళు ఏదైతే సంతోషం వచ్చినా కూడా అది ఒక క్షణికం మాత్రమే ఉండేది, క్షణికానందమే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయేది ఆ సంతోషం అనేది. నీ జీవితంలో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయేది. ఇక మీదట ఆ సంతోషం నీకు జీవితాంతం కూడా నీతో ఉండబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమికి ఆస్తికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. డబ్బు సమస్య ఏవీ కూడా ఉండవు. డబ్బులు మంచిగా నువ్వు సంపాదించుకుంటావు. ఏదైనా సరే సక్సెస్ అవుతారు. మంచి జాక్పాట్ బిజినెస్ అయితే నీవు ముందుకు వెళ్ళటం, ఆ బిజినెస్లో బాగా ఇంప్రూవ్ అవ్వటం. ఇన్నాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నట్లు అక్కడ గిరాకీలు రాక, కస్టమర్లు రాక, పెట్టిన పెట్టుబడి చేతికి రాక నష్టపోయి చాలా బాధల్లో పడ్డావు కదా. కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది బిడ్డ. నీ చేతికి రెస్ట్ ఉండదు, నీ చేతికి ఖాళీ ఉండదు. అంత విధంగా కస్టమర్లు అన్నవాళ్ళు నీ షాప్లో కిటకిటలాడిపోతారు. అలాంటి మంచి సమయం వస్తుందమ్మా. ఎప్పుడు అంటే అప్పుడు నీకు విపరీతంగా డబ్బు చేతికి వస్తుంది. ఎప్పుడైతే నీ ఆఫీస్లో నీ పనిని గుర్తిస్తారో, నీకు ప్రమోషన్ వస్తుందో, నీ సంపాదన పెరుగుతుంది. నువ్వు చేసే పని ఏదైతే కూడా అది గుర్తింపు వచ్చింది అంటే నీకు సంపాదన పెరుగుతుంది. అలా ఆ విధంగా డబ్బులు నీ దగ్గరికి రాబోతున్నాయి. డబ్బు లాభం బాగా కలిసి రాబోతుంది, ఎక్కువగా రాబోతుంది. ఇక నీ జీవితం ఇంత ఇస్తుంది అంటే నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఎలా కాపాడుకోవాలి అంటే మనసులోని మెదడులోని చెడు ఆలోచనలకు రానివ్వకు బిడ్డ. చెడు అలవాట్ల వైపుకి మనసు మళ్లించకూడదు. చెడు అలవాట్లు అంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా. ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అలవాట్లు ఉంటాయి బిడ్డ. మంచి దారిలో నడిస్తే చెడు వస్తుంది కదా. నీకు తెలుసు కర్మలు చాలా ముఖ్యం బిడ్డ. కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి, నిర్ణయిస్తాయి, నిశ్చయిస్తాయి. నువ్వు ఏం చేస్తావో అదే నువ్వు పొందుతావని మర్చిపోకు. ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. ఎవరిని హేళన చేయకు. చిన్నవాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు. అందరూ సమానమే అన్నట్లుగా ఉండు. అయితే ఇక్కడ నీకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఒక ఎదుటి వ్యక్తి మీద అసహనం వచ్చినా వెంటనే నోరు జారకు, మాట జారకు. జాగ్రత్త. అక్కడ కాసేపు మౌనంగా ఉండి వెళ్ళిపో. అంతేకాని మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపో, అన్నీ సర్దుకుపోతాయి. అక్కడే ఉండి నీ అసహనాన్ని మళ్ళీ కూడా నువ్వు పెంచుకుంటూ పోతే నోరు జారుతావు. ఎదుటి వాళ్ళకు నువ్వు ఏమిస్తే మళ్ళీ నీకు అదే కదా తిరిగి వస్తుంది. కాబట్టి మౌనం వహించు. ఎక్కడ కూడా నీ అహంకారాన్ని చూపించకు, తలపొగరును చూపించకు. కాస్త జాగ్రత్త. అలవాట్ల వైపుగా నీ మనసుని మళ్లించకు తల్లి. ఎవ్వరినీ కూడా తక్కువ చేయకు, తలపొగరు చూపించుకోకు, అహంకారం తెచ్చుకోకు. మౌనంగా ఉండు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళు. ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యి. కానీ డబ్బు వస్తుంది కదా అని అన్నీ కళ్ళు నెత్తికెక్కకూడదు బిడ్డ. జాగ్రత్త. ప్రతి రూపాయి పొదుపు చేసుకో. ఇన్నాళ్ళు నువ్వు కష్టంలో ఉన్న నీకు ఒంటరిగా డబ్బు, ఆనందం, ఆశ్చర్యం వచ్చింది అంటే మనిషికి వచ్చేది ముందుగా అహంకారం. దాన్ని రానివ్వకు. జాగ్రత్త. అన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకో. అలాగే అందరితో కూడా నటిస్తేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. లేదు నేనొక్కడినే నడుస్తాను అంటే జాగ్రత్త. ఇక నీకు మంచి సమయం రాబోతుంది. ఇది ఇప్పటికీ కూడా నీతోనే ఉండాలి అంటే నువ్వు వ్యవహరించాల్సిందే, మంచిగా మాట్లాడాల్సిందే, మంచిగా నడవాల్సిందే. మంచి సమయం అనేది వచ్చేసింది బిడ్డ. కాబట్టి జాగ్రత్త. గర్వాన్ని ఎక్కడా చూపించకు, అలాగే అసూయను చూపించకు. ఇక మూడవ లక్కీ నెంబర్ 999. 3 9లు. ఈ అంకెను ఎవరైతే తాకారో అలాంటి నా బిడ్డకి ఏం జరగబోతుందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. ఇక కొత్తగా నీ జీవితంలో ఒక కొత్త మార్పులు అనేటివి రాబోతున్నాయి. అవును తల్లి, నువ్వు నిజమే వింటున్నది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏమీ చేయొద్దు. ఏదో చూపించుకుందాం, నాకున్నది బయట పెట్టేయాలి, అందరికీ చూపించుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి, ఇలా ఎప్పుడూ కూడా అనుకోకమ్మా. గొప్పలకు పోయి అప్పులు చేయకు, అప్పులు పాలైపోతావు. చెయ్యిని చాలా అదుపులో పెట్టుకో తల్లి. కంటి చూపుని అదుపులో పెట్టుకోవాలి, మనసును చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ మనసు, నీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్తుంది. ఆ కళ్ళు ఏది బాగుంటే మనసు దాని మీద ఆశపడుతుంది. మనసు కళ్ళు రెండు ఆశపడితే నీ చెయ్యి కూడా నువ్వు అదుపులో చేసుకోవాలి. నీ చెయ్యిని నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గొప్పలకు పోయి, అనవసరపు ఖర్చులకు పోయి
అప్పులు పాలైపోతావు. ఆ తర్వాత సరిగ్గా బాధపడాల్సి వస్తుందమ్మా. ఈ విషయం ద్వారా జాగ్రత్తగా విని మనసులో తీసుకోబిడ్డ. గుర్తుంచుకో, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుంచుకో, ఆ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టడం అవసరమా, ఆ రూపాయి బయటికి తీయడం అవసరమా, 1కి 10 సార్లు ఆలోచించు. బయటకు తీయకు, నీ జేబులో వేసుకో ఉంటుంది. నీ మనసు మాట వింటే నువ్వు అక్కడ ఆగిపోయావు అంటే ఇబ్బందులు పడకుండా, అనవసరంగా ఏది పడితే అది కొనకుండా, మళ్ళీ వాటి మీద జరగకుండా ఉంటుంది తల్లి. అర్థమవుతుంది కదా? అనవసరమైనవి ఏమీ కూడా కొనకు, అనవసరమైన వస్తువుల జోలికి వెళ్ళకు. ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే బజారుకు వెళ్ళి నువ్వు కొనాల్సిన సమయం ఉండేది. ఇప్పుడు అలా కాదు, నీ చేతుల్లో ఉంది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ప్రతి క్షణం ప్రతి ఒక్క దాని మీద మనసు వెళ్తుంది. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, అనవసరంగా అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా అని, కంటికి కనపడుతున్నాయి కదా అని కొని పెట్టుకుంటే నీ చేతుల్లోకి నువ్వే అవసరాలకి అత్యవసరాలకి డబ్బులు 1 రూపాయి కూడా ఉండకుండా పోతుంది బిడ్డ. నీ ముఖ్యమైన అవసరాల కోసం డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చుల కోసం నీ డబ్బుని, నీ సంపాదనని ఖర్చు పెట్టేస్తున్నావు. ముఖ్యమైన అవసరాల కోసం చేస్తున్నావు, జాగ్రత్త. కాబట్టి నువ్వు డబ్బు చూసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు చాలా వరకు ఖర్చు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన వాటిని చూడడానికి ప్రయత్నించకు, జాగ్రత్త. నీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది, వస్తాయి కూడా బిడ్డ. అవసరం లేని బట్టలు కొనకు, అవసరం లేని వస్తువులు కొనకు, అవసరం లేనటువంటి ఏవి కూడా తీసుకోకు. నీలో చాలా బాధపడాల్సి వస్తుందమ్మా. ప్రతి పైసా పొదుపు చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి. ఆ పొదుపు చేతిని రూపాయి రేపటి రోజున నీ బిడ్డలకో, భవిష్యత్తుకో, నీ ఇంటికో, నీ ఇంటి తిండి గింజలకో, దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. అలా కాకుండా వృధా ఖర్చులకు అలవాటు పడ్డావు అంటే తిండి గింజలకి 2 పూటల తిండికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందమ్మా. జాగ్రత్త బిడ్డ. నువ్వు ఖర్చు తగ్గించుకున్నావు అంటే నీ చేతిలో డబ్బులు కలిసి వస్తాయి, నీకు చాలా మంచిగా ఉంటుంది. లేకపోతే ఇక్కట్ల పాలవుతావు, ఇబ్బందులు పడతావు. కాలం కలిసి వస్తుంది కదా అని చెప్పి నువ్వు ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉంటే నీకేది కూడా అనుకూలంగా ఉండదు బిడ్డ. కాలం కలిసి వచ్చినప్పుడు నువ్వు దానికి తగ్గట్లుగా ఆలోచించాలి, దానికి తగ్గట్లు నడుచుకోవాలి, దానికి తగ్గట్లు కష్టపడాలి. అప్పుడే నీ కోసం వచ్చిన అదృష్టమైన అవకాశాలైన ప్రతి ఒక్కటి కూడా నీ సొంతం అవుతాయి. గుర్తుంచుకో. అంతకంటే దానిని నీ మనసులో, చేతిలో, అదుపులో పెట్టుకో తల్లి. 3 అదుపులో ఉంటే నీ జీవితం బాగుంటుంది. చూసావు కదా, ఈ 3 లక్కీ నెంబర్స్ని తాకినటువంటి బిడ్డలందరికీ మీ చూపుడు వేలు మీ జాతకాన్ని చూపించేసింది, మీ జీవితాన్ని నిర్ణయించేసింది. ఇక ఆ తర్వాత ఎలా నడుచుకోవాలి ఏంటి అన్నది కూడా పూర్తిగా మీ మీదనే ఆధారపడి ఉంది. సాయి ఎప్పుడు కూడా మీకు తోడుంటాడు తల్లి. కాకపోతే మీరు మంచిగా నడిచినప్పుడు, మంచిగా ఆలోచించినప్పుడు, మంచిగా కష్టపడినప్పుడు మీ బాబాయ్ ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాడమ్మా. 1 అడుగు ముందుకు వేస్తే సాయి 10 అడుగులను మీ వైపుకు నడిపిస్తాడు. కాబట్టి జాగ్రత్త. బాబా మీద నమ్మకంతో ఉంచండి, నమ్మకం ఉంచండి, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.